నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, చాలా మందికి చాలా రకరకాల ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక యోగం అయితే ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. కొన్ని యోగాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. గజకేసరి యోగం వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ యోగాస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యోగాలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికి గజకేసరి ఉండాలని ఉంది రూల్ లేదు కదా. మరి ఈ గజకేసరి యోగం మాకు లేదు, గజకేసరి అంటేనే బోల్డ్ అంతా పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆ యోగం ఉంటే అని వింటూ ఉంటే, లేని వాళ్ళకి అబ్బా మనకు కూడా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. అవును. మరి ఆ యోగం లేకుండా గజకేసరి యోగం పట్టేలాగా మన లైఫ్ ని మార్చుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, చెప్తారా? ఓకేమ్మా. ఇప్పుడు గజకేసరి యోగానికి కారకుడు ఎవరు? చంద్రుడు ఒకటి, గురువు ఒకటి. అంటే ఈ గ్రహాలు వాళ్ళ జాతక రీతిగా ఏదో ఒక ప్లేస్ లో ఉంటుంది, కానీ వాళ్ళకి అది ఏంటంటే యోగంగా రావాలని కొన్ని జాతకాలు అస్సలు వాళ్ళు ఏం పెద్దగా హార్డ్ వర్క్ చేయకపోయినా వాళ్ళకి ఏమైతుందంటే మంచి ఫలితం. అసలు ఏదో ఒక జస్ట్ ప్లాన్ చేశారు ఒక బిజినెస్ గురించి, అది వెంటనే సక్సెస్ అయిపోతుంది, వాళ్ళకి బాగా ముందుకెళ్ళిపోతారు. కానీ ఒకరోజు ఎంత ఎఫర్ట్ పెట్టి చేసినా అసలు డెవలప్ అనేది ఉండదు వాళ్ళకి. అయితే ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళ జాతకంలో కొన్ని యోగాలు రాకపోతే, అంటే ఇప్పుడు గజకేసరి యోగం అనేటప్పుడు గురువు వచ్చి తెలివితేటలు ఇచ్చేది, చంద్రుడు వచ్చి మనకు ఆరోగ్య విషయంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమైతుంటే చాలా మన ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో అప్పుడు ఏమైతుందంటే తెలివితేటలు చాలా కావాలి. సో ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన తెలివితో కొన్ని మనం ముందుకెళ్ళాలి. సో అప్పుడు గురువు తెలివి కారకుడు. సో అప్పుడు ఏమైతుందంటే ఈ రెండు అసలు ఆ యోగం అనేది ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు చూడండి అసలు చూడడానికి బాగుంటారు, ప్లస్ వాళ్ళ హెల్త్ వైజ్ బాగుంటారు, చాలా తెలివిగా ఉంటారు, వాళ్ళకి అన్ని అనుకున్నదన్నీ మంచిగా అనిపిస్తాయి. సో అది వచ్చి వాళ్ళకి ఏమైతుందంటే ఆ యోగం అనేది ఈజీగా వచ్చేస్తాయి. కానీ కొన్ని జాతకాల్లో చంద్రుడు నీచమై ఉంటానో, లేకపోతే గురు నీచమై ఉంటానో, లేకపోతే గురు వగ్రగదిలో ఉంటానో, లేకపోతే మాంది గ్రహం వచ్చి కర్కాటక రాశిలోనో లేదు ధనుర్రాశిలో మీన రాశిలో ఉంటే వాళ్ళకి గురు అంటే గజకేసరి యోగం అనేది రాదు. అంటే గురు వగ్రమైన మాంది గ్రహమైన చంద్రుడు సేమ్ మాంది గ్రహం అవుతుంది అనుకోండి, చంద్రుడు వగ్రం కాదు జనరల్ గా. అప్పుడు ఏమైతుందంటే ఈ గ్రహాలంతా వాళ్ళ జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి గజకేసరి యోగం అనేది రాదు. సరే, మనం చేయవలసిన పూజ, సపోజ్ అది వచ్చి వాళ్ళకి గురు వగ్రం అయి ఉన్నప్పుడు గురువుకు అధిదేవతలు ఉంటారు చూడండి, ఆ దేవతలు కదా పూజ చేయాలి. లేదు గురువు వాళ్ళకి నార్మల్ కదా ఉంది, నీచమై ఉంది అంటే డైరెక్ట్ గురువుకే పూజ చేయవచ్చు. నీచమైన గురువుకు పూజ చేయవచ్చు, వగ్రమైన గురువుకు పూజ చేయకూడదా? అది ఎక్కువ ఏమైతుందంటే ఇంకా సమస్యలు ఎక్కువ ఇస్తుంది. అందుకే వగ్రమైన గ్రహాలకి వశీకరణం చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు ప్రాబ్లం రాదు వాళ్ళకి. సరే, చంద్రుడు కూడా చూడండి, ఒకవేళ నీచమై ఉంటే చంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చము. చంద్రుడు మాంది గ్రహంగా ఉంటేనే చంద్రుడు పూజలు చేయకూడదు. గుడికి వెళ్ళి చంద్రుడు నవగ్రహాల్లో వెళ్ళి చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది, అలా చేయకూడదు. ఇప్పుడు కొన్ని జాతకాలకు ఎన్నో యోగాలు ఉంటుంది. ఇప్పుడు రాహుకేతు కంట్రోల్ అన్ని గ్రహాలు ఉండి ఒక శుక్రుడు వరకు బయట ఉంటే లక్ష్మీ యోగం అంటారు. ఆ జాతకము ఎప్పుడు ఇన్కమ్ వస్తానే ఉంటది. సో వాళ్ళకి అస్సలు కష్టపడాల్సిన పనే లేదు. సో వాళ్ళకి ఇన్కమ్ అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటది. అయితే కొన్ని జాతకాల్లో ఎన్నో యోగాలు ఉంది, కానీ ఈ గజకేసరి యోగం రావాలి అని అనుకుంటే ఒకటి మనకొచ్చి ఈ గురువుకు అధిదేవత ఇంద్రుడు కూడా. సో అప్పుడు ఏమిందంటే ఇంద్రుడికి వచ్చి రాజయోగ పూజలు చేస్తే మనకేమైతుందంటే ఆ గజకేసరి యోగం అనేది వచ్చేస్తుంది. బాబా అది ఇంద్రుడు లాంటి జాతకం అనుకోండి. ఎప్పుడైనా ఇంద్రుడికి అంతే గజకేసరి యోగం వల్లనే తను చాలా ముందుకు వచ్చాడు. బ్యూటిఫుల్. సో ఆయనకు ఆ యోగం ఉంది కాబట్టి ఆయన రాజు అయ్యాడు. సో అది కాకుండా ఏమైతుందంటే అసలు జనరల్ గానే ఈయనకు అధిదేవత ఆయనదా, గురువుకి కూడా జనరల్ గా మనం ఎవరిని మొక్కితే అసలు ఇంద్రుడిని మొక్కితే మంచిది, కానీ ఆయన జాతకం కూడా ఆ యోగం ఉంది కాబట్టి ఆయన రాజుగా ఉన్నాడు. సో మన కూడా ఎవరైనా కానీ రాజయోగ పూజలు ఒకటి ఉంటది, అది చేసుకోవచ్చము.
లేకపోతే ఇక్కడ గురువుకు చంద్రుడికి పూజలు చేసుకుంటా కూడా గజకేసరి యోగం అనేది వస్తుంది. సో ఇది చేసుకోవడానికి వాళ్ళకంటే కొన్ని హోమాలు ఉంటది, కొన్ని జపాలు ఉంటుంది, అది కాకుండా వాళ్ళకి సంబంధించిన వశీయ మంత్రాలు ఉంటుంది. ఇదంతా ఫాలో అవుతాయి ఆ గజకేసరి యోగం అనేది తప్పకుండా వస్తుంది. సో ఈ కొన్ని జాతకాలకు చూడండి కోటీశ్వర యోగం ఉంటుంది. సో అది వచ్చి ఏంటంటే గురువుని కేతుని 11లో ఉంటాయి, గురువు కేతు కలిసి 11లో ఉంటాయి. వాళ్ళకి కోటీశ్వర యోగం ఉంటుంది. కోట్లేనా ఇంకా కోట్లే. రైట్ రైట్. ఆ గురువు చాలా తెలివైనవాడు, కేతు జ్ఞానకారకుడు. జ్ఞానకారకుడు. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ప్రతిదీ అసలు అంత మంచిగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ కోటీశ్వర యోగం అనేది వచ్చేస్తుంది. సో అది 11లో ఉండాలి. గురువు వగ్రం కాకూడదు, కేతు కూడా ఒకవేళ ఆయన నెగిటివ్ అవ్వకూడదు, మంచి పొజిషన్ లో ఉండి 11th house లో ఉంటే వాళ్ళకి కోటీశ్వర యోగం. ఇట్లా చాలా మందికి కొన్ని జాతకాల్లో యోగాలు ఉంటుంది. సో కొంతమంది చూడండి బుధ ఆదిత్య యోగం ఉంటుంది. అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే 4, 1, 8, 12లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది చదువు పరంగా చాలా మంచిగా అసలు వాళ్ళకి ఇప్పుడు చాలా డల్ ఉన్న స్టూడెంట్ కూడా ఈ యోగం వల్ల ఏమైతుందంటే వాళ్ళు అసలు మంచి పొజిషన్ కు వెళ్ళిపోతారు చదువు పరంగా. అంటే మామూలుగా చదివినా కూడా మంచి మార్కులు రావడం, మార్క్స్ కొంచెం మంచిగా చదివితే ర్యాంకులు రావడం. అవును. యాక్చువల్ గా నా దగ్గర ఒకసారి ఒక పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ 2 పిల్లల గురించి చూపించుకోవడానికి వచ్చారు. అందులో ఏమైతుందంటే వాళ్ళ చిన్న అబ్బాయి అసలే చదవడంట, పెద్దోడు అయితే చాలా నైట్ అంతా బుక్ ముందుగానే నిద్రపోతూ ఉంటాడంట, అంత కష్టపడి చదువుతాడు. కానీ ఆయనకు అస్సలు మార్క్స్ అనుకునేట్టుగా రాదు. ఈయన అస్సలు చదవడు, కానీ వాళ్ళ కాలేజీలోనే ఈయన టాపర్ గా ఉంటాడని అంటారు. నేను ఎందుకు అన్నానంటే ఒక మాట, ఈ బాబు చదవకపోయినా ఈయన బుధ ఆదిత్య యోగం వల్ల మంచి మార్క్స్ వస్తుంది. జస్ట్ ఒక్కసారి చూస్తే చాలు, బుక్ లో జస్ట్ ఒక్క రీడింగ్ అంతే, ఒక్కసారి చదువుకున్నాడా చాలా అంతే. ఒకవేళ ఆయన చదవకపోయినా కూడా అనుకోకుండా వస్తుంది అట్లా. అది యోగం. అది బుధ ఆదిత్య యోగం. కొంతమంది యోగం ఉన్నప్పుడు ఏ పూజలే చేయరండి, ఎగ్జాక్ట్లీ, కానీ పూజ చేయకపోయినా ఫలితం అయితే ఉంటుంది. వాళ్ళ జాతక యోగాలు అదే. ఏమంటే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడో 10ంటికి లేస్తారండి, అసలు ఏవి పూజలే చేయరు, అయినా వాళ్ళకి బోల్డ్ అంత లక్ష్మి యోగం ఉంది, లక్ష్మి కటాక్షిస్తోందంటే జాతకంలో అలా ఉంది, మరి ఉంది కదా. రైట్. అయితే ఈ గజకేసరి యోగం జాతకంలో లేనప్పటికీ మనకి ఆ గజకేసరి యోగం పట్టినంత ఫలితం రావాలి అంటే అటు గురువుకి చంద్రుడికి ఆరాధన ఎలా చేయాలి అనేది ఒకసారి. ఇప్పుడు గురువుకి వచ్చి మనం డైరెక్ట్ గా గుడికి వెళ్ళి అక్కడ ఆయనకు అభిషేకాలు అంటే గురువారం రోజుల్లో చేయవచ్చము, గురు హోరాలో చేయవచ్చము. ఇట్లా చేసుకునడం వల్ల మంచిది. ఇంకొకటి ద్వాదశి తిథి 12వ తిథి, సో అది గురుకు సంబంధించిన తిథి, ఆ రోజు చేయవచ్చము, ఇంకా మంచిది. అలానే చంద్రుడికి ఏంటంటే పౌర్ణమి తిథిలో చేయవచ్చము, జనరల్ గా సోమవారం రోజులో చేయవచ్చము. సో ఆయనకు చేయడం వల్ల ఏమైతుందంటే అట్లా మనకు గురువు చంద్రుడు ఆ ఫలితం అనేది వచ్చేస్తుంది. అట్లా ఒకవేళ వీలు కాకపోతే మన వశీకరణ పూజలు ఇస్తాం చూడండి, అది చేపించడం వల్ల కూడా వాళ్ళకి ఆ యోగం అనేది యోగాల గురించి కూడా చేయిస్తారు పూజలు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది. మేము చాలా రాజయోగ పూజలంతా చేపించున్నాము, ఇంద్ర రాజయోగ పూజ అంతా చేపించున్నాము. ఈ గ్రహాలని మనకు రాజయోగంగా మార్చుకోవాలంటే ఎలా అనేది, సో అంటే గ్రహాన్ని మనకు ఫేవర్ గా వశీయం చేసుకునేది. అప్పుడు ఏమైతుందంటే తొందరగా ఫలితం వస్తుంది. సో అందుకే మన క్లయింట్లు అందరూ ఏమైతుందంటే అసలు పూజలు చేసిన వెంటనే ఎంతో ఫలితం వస్తుంది, మేము 10 రోజుల్లో 15 రోజుల్లో బాగా అయ్యాం అలా రివ్యూ ఇవ్వడానికి కారణం అదే. అంతే. గ్రహాల్ని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ మనం చేపించి పంపించే పూజలు ఉంది చూడండి, అది ఆ వైబ్రేషన్ వాళ్ళకి అందిపోతుంది. సో అంతే చాలు, అది చేసుకుంటారు. వాళ్ళకి ఏమన్నా మిగతా వాళ్ళ పెండింగ్ ఉన్న పూజలు ఏమన్నా చేసుకుంటారు, తర్వాత మనకి చెప్తూ ఉంటారు చూడండి, చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఎటువంటి రెమెడీస్ ని చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.